హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ముందుగా అందరికీ ఈ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. మీ పూజలన్నీ చేసుకున్నారా అండి? మేము కూడా చాలా చేసుకున్నాము. మీరందరూ కూడా బాగుండాలి అని భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అయితే ఈ వీడియోలో ముందుగా మీరు ఈ వరలక్ష్మి వ్రతం కోసము పూజల పనులు ఉంటాయి కదండి, అవన్నీ ఏ విధంగా నేను చేసుకున్నాను, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఫైనల్గా వరలక్ష్మి పూజ ఏ విధంగా కంప్లీట్ చేసుకున్నాను, వాయినాలకి నేను ఏమేమి ఇచ్చాను అనేవన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడగలరండి. అయితే ముందు రోజే నేను ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత ముందుగా నేను దేవునికి దీపారాధన చేసి ఆ తర్వాత మరుసటి రోజుకి అంటే శుక్రవారం నాటికి ఏమేమి కావాలి అన్నీ కూడా తీసి పీటలను తీసి శుభ్రపరచుకున్నానండి. అలాగే పీటలకి పసుపు కుంకుమ అలాగే పద్మాలు ముగ్గులు వేస్తాం కదా, ఇవన్నీ కూడా వేసుకున్నాను. అలాగే దేవుడికి సంబంధించిన ఈ సామాన్లు అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని గంధం కుంకుమ అన్నీ కూడా పెట్టి అలంకరించుకున్నానండి. అలాగే ముందే నేను ద్వారబంధానికి కూడా పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ద్వారబంధం పైన బియ్యం పిండితో చిన్న చిన్న ముగ్గు కూడా వేసుకున్నానండి. అయితే ఈ వాకిలి కూడా నన్ను నైటే నీట్గా తుడుచుకున్నానండి. తుడిచేసి ముగ్గది వేసుకున్నాను. ఈ మార్నింగ్ మళ్ళీ ఒకసారి క్లాత్తో చుట్టుగా క్లీన్ చేసేసుకొని సైడ్న లక్ష్మీదేవి పాదాలు వేసుకుంటానమాట. మార్నింగ్ కూడా మనం నీట్గా తుడుచుకోవాలి కదా, సో అందువలన నైట్ ముగ్గు అయితే మాత్రం నైట్ వేసేసుకుంటాను. సో అయితే ఇప్పుడు ముగ్గు చూసేయండి. మీకు ఒకవేళ రంగోలి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయరా.
ఇప్పుడు రంగోలీ చూసారండి, కంప్లీట్ అయిపోయింది కదా. అయితే మీకు ఇప్పుడు ఏం చూపిస్తున్నా అంటే లక్ష్మీదేవి పాదాలండి. ఇవి అచ్చులు ఉంటాయి కదండి, దానిపైన బియ్యం పిండి వేసి కొంచెం ఇలాగా రుద్దితే అక్కడ మనకి అచ్చులు పడతాయి అనమాట. నేను మీకు ఏం చెప్తున్నానంటే మార్నింగ్ మళ్ళీ శుభ్రంగా నీట్గా కూడా సైడ్ అంతా కూడా నీట్గా క్లాత్తో తుడిచి అప్పుడు లక్ష్మీదేవి పాదాలు మార్నింగ్ వేస్తానన్నమాట. ముగ్గు మాత్రం నైట్ వేసుకున్నాను, మార్నింగ్ మాత్రము నీట్గా పక్కన రెండు సైడ్లకు నీట్గా. అయితే రేపు మార్నింగ్ మాత్రము ముగ్గుకి అటువైపు ఇటువైపు కూడా అంటే ద్వారబంధంకి అటు ఇటు కూడా నీట్గా వెట్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాక అప్పుడు లక్ష్మీదేవి పాదాలు వేస్తానండి అక్కడ. అదే చూపిస్తున్నాను మీకు. అయితే రాత్రి మామిడి కొమ్మలు అలాగే ఈ పూల దండ కూడా ద్వారబంధానికి అలంకరించుకున్నానండి, ఎందుకంటే మార్నింగ్ ఇవే కదా మనకి ఎక్కువ టైం టేకింగ్. సో ఈ విధంగా అయితే నైట్ కొన్ని పనులు మాత్రం నేను చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను మీకు పూజ సామాన్లు చూపిస్తున్నానండి. అంటే బయటకు వెళ్ళి మేము షాపింగ్ చేసుకొని వచ్చాం కదా అమ్మవారి కోసము. అయితే ఇవి బ్యాంబూ లీవ్స్ అంటాం కదా, వాటితో తయారైనవండి ఇవి. సో అవి తెచ్చుకున్నాను డెకరేషన్ పర్పస్ కోసం. అలాగే మామిడాకులు తెచ్చుకున్నానండి, అలాగే అరటిపళ్ళు, వాయినం ఇవ్వడానికి తమలపాకులు తెచ్చుకున్నాను, అలాగే పువ్వులు, పసుపు, కుంకుమ, ఇంకా మిగతా ఫ్రూట్స్, కొబ్బరికాయ ఇవన్నీ కూడా తెచ్చుకున్నానండి. సో ఇక్కడ బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి. బ్యాంగిల్స్ ఒక్కొక్క ప్యాకెట్లో 2 డజన్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ 12 మెంబర్స్కి అయితే నేను వాయినం ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇవి నేను 24 డజన్స్ బ్యాంగిల్స్ కొనుక్కున్నానండి. అలాగే జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇవైతే మనకి ఈజీగా ప్యాక్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది. సో ఇవి తీసుకున్నాను ఒక ప్యాకెట్ అండి. సో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ క్లిప్ మీకు యాడ్ చేయడం జరిగింది.
ఇది ఫ్రైడే మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే మనం ఎప్పుడూ దీపారాధన చేస్తాం కదా, నిత్య దీపారాధన. అలాగే నేను దేవుడి ముందు కూడా, దేవుడి మందిరంలో, అలాగే బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని పూజ అయితే ముగించుకున్నానండి. ముందుగా మనం ఈ పూజ చేసుకున్నాకే అప్పుడు మనం మిగతా కార్యక్రమాలు అనేవి చేయాలి. అంటే మెయిన్ పూజ అయితే మాత్రం మా నిత్య పూజ అయిపోయిన తర్వాత మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు అమ్మవారి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడము, అమ్మవారికి అలంకరణ ఇవన్నీ ఉంటాయండి. అయితే నేను ముందుగా అన్నం వండుకున్నాను. అన్నాన్ని బేసన్లో వేస్తున్నాను. చల్లారిన తర్వాత పులిహోరకి అనమాట. పక్కన గిన్నెతో అన్నం చూపిస్తున్నాను కదా, అది అమ్మవారికి పప్పు అన్నం పెట్టడానికి కొంచెం అన్నం సెపరేట్ చేస్తాను. ఇక పరవన్నం అవుతుందండి. అవతల పక్కన ముద్దపప్పు చేస్తున్నాను. సో ముద్దపప్పు అన్నం అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలలో ఒకటండి. సో అందుకే ఈ అన్నం ముద్దపప్పు అయితే కంపల్సరీ పెడతాను. ఇంకా మిగతావి పరవన్నము, అలాగే గారెలు, ఇంకా మిగతా మనకు నచ్చినట్టుగా మిగతా అన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ మనం వండుకుంటాము. అయితే ఫైనల్గా నేను చేసాను చూపిస్తున్నాను మీకు. వంట అంతా చూపించలేకపోయానండి. సో ముద్దపప్పు చేసుకున్నాను, అలాగే అన్నము, పరవన్నము, గారెలు, పులిహోర తయారు చేశానండి. అలాగే అక్షంతలు ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. అలాగే అమ్మవారికి ఫ్రూట్స్ అన్నీ రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు అలంకరణ చేసిన తర్వాత మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎంత కళగా ఉన్నారు కదా అమ్మ, అలా మన వంక చూస్తున్నట్టుగా ఉన్నారు కదండి. అయితే ఈ విధంగా నేను అలంకరణ చేశానండి అమ్మకి. అలాగే చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆమెను కూడా పెట్టుకున్నాను. ఎలా ఉందండి మా పూజ, బాగుందా అండి? మీనాక్షమ్మ దీపం అయితే కంపల్సరీ పెట్టాలంటారు కదా, అందుకే పెట్టుకున్నానండి. అలాగే పక్కన అమ్మవారికి నేను కొన్న చీర, జాకెట్ ముక్క, తర్వాత బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టుకున్నానండి. ఈ విధంగా అయితే నా పూజ ముగించానండి. సో ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. అమ్మని ఈ విధంగా అలంకరించుకున్నాను. నాకు చేతనైన విధంగా మనందరం బాగుండాలని ఆ భగవంతుడిని, ఆ అమ్మని ప్రేర్ చేశానండి. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే కదా. సో మాతో పాటు మీరందరూ బాగుండాలి, అంటే మనందరం కూడా బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అమ్మవారిని బాగా ప్రేర్ చేసుకోండి, దండం పెట్టుకోండి. అమ్మవారి అలంకరణ ఎలా అనిపించిందండి మీకు? అమ్మ బాగున్నారు కదా. అయితే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయరా. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నేను తాంబూలంలో ఏమి ఇచ్చానో చూపిస్తున్నానండి. డజన్ గాజులండి, అలాగే ఆకు చెక్క, 2 తమలపాకులు, 2 అట్టిపళ్ళు, ఒక చెక్క పొడి, నెక్స్ట్ పసుపు, కుంకుమ, పువ్వులు, కొమ్ము శనగలండి. ఇవైతే కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనవండి కొమ్ము శనగలు. సో అవి నానబెట్టి నేను అందరికీ ప్యాక్ చేశాను అన్నమాట ఈ విధంగా. సో చూసారు కదా, కొమ్ము శనగలు, పసుపు, కుంకుమ, ఆకు చెక్క, అరటిపళ్ళు, గాజులు, పువ్వులండి. ఇవన్నీ ఈ విధంగా నేను ప్యాక్ చేసి ఉంచుకున్నానండి. మొత్తం 12 ముత్తైదులకైతే నేను వాయినం ఇచ్చుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.